ఆ చిక్కుముళ్ళని ఇప్పింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఇన్ని రకాలుగా రైతులను, మహిళల్ని, విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యమకారులను, బలహీన వర్గాలను, దళిత వర్గీకరణతో పాటు ప్రతి సమస్యను పరిష్కరించుకుంటా 18 నెలల్లో మనం ముందుకు వెళ్తుంటే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నాడు. ఇవాళ నువ్వు దిగిపో అని అంటుండు. మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి. నాకేం లేదు కోరికలు. ఆయనను పట్టుబట్టాలనుకున్నా, పట్టుబట్టినా, పని బట్టినా, పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా. జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నా. ఇక మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ సోదరుడిగా కష్టపడాలని నేను అనుకుంటున్నా. నాకు ఇంకేం కోరికలు లేవు. నన్ను ఇబ్బంది పెట్టినోని, నన్ను జైలు పెట్టినోని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఒక మాట చెప్పిన, తొడగొట్టి చెప్పిన, నేను పడగొట్టే వరకు కళ్ళు ముయ్యను అని చెప్పి పడగొట్టి చూపించిన. ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, 10 ఏళ్ళు ఆశీర్వదించండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి బెంగళూరు, చెన్నైయో, ముంబైయో, ఢిల్లీతో కాదు, న్యూయార్క్, టోక్యో, జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తిని మీరు ఇవ్వండి మిత్రులారా. మీరిచ్చే శక్తితోని మూసీ నది ప్రక్షాళన చేస్తా, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తా, భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి ఒక గొప్ప నగరంగా అందిస్తా. ఈ రోజు బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా రాణించి ఈ దేశ పునర్నిర్మాణంలోనే మీరు భాగస్వాములుగా ఉండాలి, మీకు బాధ్యత ఉండాలి అనే విధంగా తీర్చిదిద్దే విధంగా నేను ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని అడగదలుచుకున్నాం. లక్ష్మీ నరసింహస్వామి కాళ్ళ దగ్గర ఈరోజు మనందరం కూర్చున్నాం. ఆ స్వామి సాక్షిగా అభివృద్ధి చేసే శక్తిని ఇవ్వండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఆగమైన తెలంగాణను మనం పునర్నిర్మించుకుందాం. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? నువ్వు మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మేజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. మీకెందుకయ్యా అంత బలుపు? మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది. జవాబు చెప్పాల్సిన పోయి ఎదురుదాడి మా మీద చేస్తున్నారు. నువ్వు మా మీద దాడి చేసుడు కాదు, ఇది కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అడుగుడు కాదు. నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా. ఆ దయ్యాలు, కొరివి దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండ్రో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. ఇప్పటి నుంచి అది దయ్యాల రాజ్య సమితే తప్ప అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల పార్టీ అని మన కార్యకర్తలు ఊరూరాలు చెప్పాలి. ఎవడు కనిపించినా ఒకటే చెప్పారు, అరే దయ్యాలు వచ్చినాయి రా భయ అని. ఇంకా వాళ్ళని పేరు పెట్టి పిలువకారు ఎక్కడ కూడా. కనిపిస్తే చాలు దయ్యాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పండి. ఎందుకంటే దయ్యాలతో ఉన్న ప్రమాదం తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, మళ్ళొక్కసారి చెప్తున్నా, మళ్ళీసారి గెలవడానికి, ఆలేరు అభివృద్ధి చేయడానికి మీ సోదరుడికి ఏం మీకు కావాలనో, పరిష్కారం కావాలనో, ఏం అండగా నిలబడాలో మీరు చెప్పండి. అన్ని పనులు చేసి పెట్టే బాధ్యత నాది. ఎందుకంటే ఆలేరులో ప్రజలు మంచోళ్ళు, కొంచెం నాయకులు అక్కడిక్కడ ఉన్నా మీ అభివృద్ధి చేసే బాధ్యత నాది. అమాయకుడైన బీర్ల ఐలయ్య ఈరోజు మీకు నాయకుడు ఉన్నాడు. ఆయన అడగలే పదవి, విప్పు పదవి నేను ఇచ్చిన పిలిచి. ఎందుకంటే బలహీన వర్గాల నుంచి నా వెనకాల కూర్చుంటే ఒక బీర్ల ఐలయ్య ఉండాలి, ఒక ఆది శ్రీనివాస్ ఉండాలి, ఒక అట్లూరి లక్ష్మణ్ ఉండాలి, ఒక రామచంద్ర నాయక్ ఉండాలి. బలహీన వర్గాలు నా వెనకాల కూర్చుంటే సభకు నిండుదనం వస్తుందని వాళ్ళందరినీ విప్పులుగా వేసి ఈరోజు మీ ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి లక్ష్యం నెరవేర్చడమే నా బాధ్యత అని తెలియజేస్తూ, ఇంతసేపైనా ఓపిక ఉన్న మా సోదరులందరికీ నిండు మనసుతో ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన ఆలేరు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మీరందరూ అండగా నిలబడతారా? తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామా? మీకు రాజకీయాలకు లాగదలుచుకోలేదు, కానీ అది ఊరికే పోయిందా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా? మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్కెలు ఇరగలేదా? మీకు తెలియదా? చేసిన పాపాలు ఎక్కడికి పోవు, మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక. ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది. నేను అంటలేని మాట,
ఆ పార్టీ నాయకురాలే అన్నారు. ఏమన్నారు మిత్రులారా? మా పార్టీలో దయ్యాలు చేరనే. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్లు ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇయాల అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి. దాంట్లో మీ సహకారం ఉండాలి. నల్గొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని చెప్పి నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మిత్రులారా, నిన్న ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించినాం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేసినాం. వాళ్ళ డిఏల సంగతి, వాళ్ళ సమస్యల సంగతి మా బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు అందరు చర్చించి ఒక కొలిక్కు పట్టుకొచ్చినాం. ఇవాళ మాట్లాడుతున్నాడు వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించలేదని. వాళ్ళందరేమో హర్షం వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలను పరిష్కారానికి ముందుకు వచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టండి. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి 5 లక్షల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతున్నా. వాళ్ళ సతీమణులను నేను అడుగుతున్నా మీ సోదరుడిగా. అక్క, అవ్వ, అమ్మ, 10 ఏళ్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా 1వ తారీఖు నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా? నెల జీతం 1వ తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు ఇయ్యకండి. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడే మొత్తం జీతం మీ ఖాతాలో వేస్తే మీరు అండగా నిలబడండి. ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు, దివాలా తీసిన దద్దమ్మలాక ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా? నువ్వా నన్ను అడిగేది? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొని, రాష్ట్రాన్ని తగలబెట్టి, రావణ కాష్టంగా మార్చి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించి విద్యార్థులను, రైతులను, ఉద్యమకారులను పొట్టన పెట్టుకొని బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ తెలంగాణ చేసిన దిక్కుమాలిన ప్రతి ఎదవ ఈ రోజు మనల్ని వచ్చి విమర్శిస్తాడా? కార్యకర్తలారా ఆలోచన చేయండి. 18 నెలల ఎన్నడైనా మనం నిద్రపోయినామా? 18 నెలల ఎన్నడైనా కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవరినైనా కలవకుండా ఉన్నామా? ఇవాళ ఎవరిని కలవకుండా చూసిన వాళ్ళు కలవకుంటోళ్ళు, మనం కాదు. ఎన్నిసార్లు బయటకు వచ్చిండు, ఎన్నిసార్లు ప్రజల్ని కలిసిండు ఆయన అడగను. మా అక్కల్ని అడుగుతున్నా, అక్క ఏనాడైనా ముఖ్యమంత్రిని చూసిర్రా? ఇంతకుముందే వాసాల మర్రిలా ఆయన వచ్చినాడు. ఎవరికి? ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండించిండంట. ఆ అల్లనేరేడు పండి తిన్నందుకు ఆమె పోయి దావకాళ్ళు పడ్డ. మా అక్క కూడా ఇక్కడికి వచ్చే ఉంటుంది నాకు తెలిసి. ఇవాళ వాసాల మరిలో ఇళ్ళని కూలగొట్టి శ్మశానం చేసి కూర్చున్నాడు. దాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అన్నాడు. మరి ఆ వాసాల మరి పరిస్థితి ఏముందో నాకైతే తెలియదు. కానీ మా చామలకీరను, మా బీర్ల ఐలేను పోయి చూసిరమ్మంటున్నా. వాళ్ళకి ఆయన అన్యాయం చేసిపోతే న్యాయం చేసే బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళ ఉన్న ఇల్లు వీకి పందిరేసి, పందిరి కూడా కాదు, ఇల్లు వీకి మొత్తం ఎక్కడిదక్కడ చేసిపోయింది. వెనకటి కంటే పెద్దోళ్ళు చెప్పారు, పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఇవాళ వాసాల మరిలా ఈయన ఇట్ల గీసి అట్ల గీసి ఫామ్ హౌస్కి ఇట్లకెళ్ళ రోడ్ వేసుకోనికి అన్ని నక్కజిత్తుల వ్యవహారాలతోటి ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి ఇక్కడి నుంచి రోడ్ వేసుకోనికే వాసాల మర్రిని మొత్తం కుప్ప కూల్చిపోయి శ్మశానం లాగా చేసిండు. మరి నాకైతే బాధ్యత ఉంది కదా. ఆయన అల్లకల్లోలం చేసినా, ఆగమాగం చేసినా అన్నిటిని సరిదిద్దాలన్న ఆలోచనతోటి ఇవాళ రైతులను కావచ్చు, ఆడబిడ్డ మహిళల్ని కావచ్చు, విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగ యువకులను కావచ్చు, ఉద్యమకారులను కావచ్చు,